నమస్కారం. మీ పేరు తాజా వార్త. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రిని తాను పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఈ రకమైన వార్తా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చెరువు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం రివర్స్ అయింది. ఇతడే ముఖ్యమంత్రి అంటూ పసికూనను కూడా మేనేజ్ చేయలేడా అంటూ కూడా ఆయన పైన అధిష్టానం రివర్స్ అయితే అయింది. మంత్రి కొండా సురేఖ అంశంలో అధిష్టానం రివర్స్ గేర్ వేసిందా? నమ్మి రాష్ట్రాన్ని చేతిలో పెడితే పాలనను పక్కన పెట్టి పార్టీ పరువు ప్రభుత్వ ప్రతిష్టను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపైన ఢిల్లీ పెద్దలు నిప్పులు చెరిగారా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపలేకే స్వయంకృత అపరాధాలతో రోజుకో సరస్ ఫీట్ అయితే చేస్తున్నారంటూ కూడా అక్షింతలు అయితే వేశారా? ఇంకా రాజకీయాలకు అడుగు కూడా పెట్టని ఒక యువతిని కూడా మేనేజ్ చేయలేని బలహీన స్థితిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటాడంటూ కూడా నిలదీశారు. సిఎల్పి కేంద్రంగా సొంత పార్టీ మంత్రిపైనే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం పైన ఏఐసిసి అభ్యంతరం వ్యక్తం చేసిందా? ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఇది. అయితే దీనికి ఏఐసిసి వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తున్నది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పైన అధిష్టానం సీరియస్ అయిందని, మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని ప్రభుత్వ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి రాగానే కొండా కుటుంబం పైన కొరడా గల్లిస్తారని కూడా వార్తలు వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కానీ ఇదంతా ఉత్తి ప్రచారమేనని, కొండా సురేఖ అంశంలో అధిష్టానం రివర్స్ లో స్పందించి షాక్ ఇచ్చిందని కూడా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయాల్లోకి ఇంకా అడుగుపెట్టిన ఒక యువతి చేసిన విమర్శను, విసిరిన చిన్నపాటి సవాల్ను కూడా మేనేజ్ చేయలేని నాయకత్వం భవిష్యత్తులో ప్రధాన ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటుందని కూడా ఏఐసిసి అగ్రనేత తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో, సీనియర్లను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతూ అనవసర రాధాంతం చేస్తున్నారని, ప్రజలంతా విశ్వాసంతో అధికారాన్ని అప్పగిస్తే పాలనపైన పట్టు సాధించకుండా రోజుకో సర్కస్ ఫీట్ తో ప్రభుత్వం పరువు తీస్తున్నారని కూడా సీరియస్ అయినట్లుగా చెప్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సమన్వయం పైన దృష్టి సారించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సదరు అగ్రనేత స్పష్టం చేసినట్లుగా తెలిసింది. సిఎల్పి కార్యాలయంలో కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించి మంత్రి కొండా సురేఖ పైన బహిరంగంగా విమర్శలు చేయడం పైన ఏఐసిసి పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. సొంత ప్రభుత్వంలోని బీసీ మంత్రి పైగా మహిళను కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం, దీనికి సిఎల్పి ప్రాంగణం వేదికగా చేసుకోవడం పార్టీ పెద్దలకు ఏమాత్రం మింగుడు పడలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం, కులగణన, జనగణనతోనే న్యాయం జరుగుతుందని, బీసీ బహుజన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ప్రధాన ఎజెండాతో దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న వేళ పార్టీ ఎమ్మెల్యేల చేష్టలు ఇబ్బందికరంగా మారాయని ఏఐసిసి అగ్రనేత మండిపడుతున్నట్లుగా తెలిసింది. బీసీల ఆత్మగౌరవం, మహిళా సాధికారత అనేవి కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అనే విషయం మీకు తెలుసా అని నిలదీసినట్టుగా సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్న రాష్ట్రంలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాల్ని పదవి నుంచి తప్పిస్తే జాతీయ స్థాయిలో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఊహించారా అని నిలదీసినట్లుగా చర్చ అయితే జరుగుతున్నది. మీ గ్రూప్ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ సామాజిక ఎజెండాను తూట్లు పొడిచేలా బీసీ మహిళ నాయకత్వానికి అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చిందని కూడా, ప్రతిపక్షాలకు అనవసరమైన అస్త్రాలు అందించినట్లయిందని కూడా అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఈ వివాదంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ వంటి కఠిన చర్యలు అవసరం లేదని ఢిల్లీ పెద్దలు స్పష్టం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కుమార్తె సుస్మిత క్షమాపణ చెప్తే సరిపోతుందని సూచించినట్లుగా సమాచారం. కూతురు తరపున కొండా సురేఖ క్షమాపణ చెప్పిన వివాదానికి ముగింపు పలకాలని కూడా రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు అయితే తెలిపాయి. మిగిలింది పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని కూడా సూచించినట్లుగా తెలిసింది. తెలంగాణలో జరుగుతున్న తాజా వ్యవహారాలపైన నివేదిక ఇవ్వాలని ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆదేశించినట్లుగా తెలిసింది. దీంతో ఆమె కొండా సురేఖ కుమార్తె చేసిన విమర్శలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సుస్మిత ఏం మాట్లాడారు, సురేఖ టీపీసీసీకి ఏమని వివరణ ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు సిఎల్పి వేదికగా మీడియా సమావేశం నిర్వహించారు, సొంత పార్టీ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ వెనుక కారణం ఏమిటి తదితర అంశాల్లో సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలిసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయనతో సమావేశమవుతారని చెప్తున్నారు. సురేఖ, ఆమె కూతురు ఎపిసోడ్లో సీఎం అభిప్రాయం కూడా తీసుకుంటారని కూడా అంటున్నారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు, జాతీయ సీనియర్ మంత్రులు అభిప్రాయాలు కూడా తీసుకొని ఆ తర్వాత తుది నివేదిక కూడా సిద్ధం చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం పైన ఆయన సీఎం పదవి నుంచి ఆయన సస్పెండ్ చేసి మరొకరు నియమిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో వేచి చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది.